సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో గ్యాస్ చాలా ఇబ్బందిగా మారింది. అండ్ ఎవరైతే హోటల్స్ అండ్ హాస్టల్స్ రన్ చేస్తున్నారో, ఆటోలు నడిపిస్తున్నారో వాళ్ళందరికీ ఇబ్బందిగా ఉంది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? మన కేంద్ర ప్రభుత్వం అయితే గ్యాస్ కొరత లేదు, గ్యాస్ అందరికీ సక్రమంగా అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకి మేము ఇస్తున్నాం, ఇది రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలని చెప్తున్నారు. కానీ ఇలా కొరత మాత్రం సృష్టిస్తున్నారు. ఎందుకంటే నిజంగా ఇది ఏదో మాఫియాలా కనపడుతుంది నాకైతే. నేను ఆలోచిస్తే, నా ఆలోచన ఇది, ఎవరి ఆలోచన కాదు. నిజంగా ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టి గ్యాస్ కొరతను సృష్టించి తద్వారా లబ్ధి పొంది ఈవేళ సిలిండరు 2000 ఉన్నది 5000 కూడా అమ్ముతున్నారట. మరి ఇది ఇక్కడ న్యాయమో? చిన్నది ఆ యుద్ధాన్ని బూసిగా చూపి ఈవేళ పేదవాడు సొమ్ము. నిజంగా పేదవాళ్ళకి గ్యాస్ ఎక్కువగా అవసరం ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న చిరుద్యోగులు, అలాగే హాస్టల్లో ఉండేటటువంటి చదువుకునేటటువంటి యంగ్స్టర్స్ కుర్రోళ్ళు, వాళ్ళకే కదా ఇప్పుడు భోజన ఇబ్బంది. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ అంటేనే వాళ్ళకి సంబంధించిందే కదా. వాళ్ళని ఇబ్బంది పెట్టి తద్వారా లబ్ధి పొంది ఈ ప్రజలను దోచుకు తినాలనే ఆలోచనలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీనిపైన గట్టి చర్య తీసుకుని గట్టిగా ప్రయత్నం చేసి అందరికీ గ్యాస్ అందుబాటులో ఉంచాలని కోరుకుంటున్నాం. దుర్మార్గులుగా మారిపోయారు ఈ దళారులు, వాస్తవంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.